షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, యెరూషలేంలోని ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాం మనం. ఈ స్థలానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఎంతో కాలం నుండి నేను ఆశతో ఎదురు చూశాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ఏంటి ఈ స్థలము అని అంటే టెంపుల్ మౌంట్. ఏ స్థలంలో అయితే మొదటి దేవాలయం కట్టబడిందో, ఏ స్థలంలో అయితే రెండవ దేవాలయం కట్టబడిందో, ఏ స్థలంలో అయితే అబ్రహాం గారు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడో, ఏ కొండ మీద అయితే దేవుడు ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లను అనుగ్రహించాడో ఆ స్థలానికి మనం ఎక్కి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ వీడియోలో నేను ఆ దేవాలయం గురించి స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఇంతకీ ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసం ఎక్కడుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవ్వరూ మిస్ చేయమాకండి, చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా? దానికంటే ముందు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే యొక్క రెండవ దేవాలయ నమూనా ఉంది. ఆ యొక్క నమూనాను స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటు తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఓకేనా? మనం ఇక్కడ ఎంట్రన్స్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రెండవ దేవాలయ నమూనా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఆ యొక్క హేరోదు గారి కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఆ యొక్క దేవాలయం ఎలా ఉండేదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఎంట్రన్స్ కనబడుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్నపాటి భవనం కనబడుతుంది. అంటే దేవాలయపు ఎంట్రన్స్ లో ఈ భవనం ఏంటి అంటే సన్హెడ్రిన్, కొంతమంది పెద్దలు 24 నుండి 25 మంది పెద్దలు ఇక్కడ ఉంటారన్నట్టు. ఇక్కడ పరిపాలన చూసుకుంటూ ఉంటారు. దీన్ని లోవర్ సన్హెడ్రిన్ అంటారు. అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ చాలా స్పేస్ కనబడుతూ ఉంది కదా, చాలా స్థలం కనబడుతుంది కదా. ఇదేంటి అని అంటే ఉమెన్స్ కోర్ట్ అంటారు. ఉమెన్స్ కోర్ట్ అంటే ఏంటి అని అంటే కేవలం స్త్రీలు మాత్రము ప్రవేశించేది కాదు, కానీ ఎవరైనా కానీ ప్రవేశించవచ్చు. అన్యులు, అటు తర్వాత స్త్రీలు, పురుషులు ఎవరైనా కానీ ప్రవేశించవచ్చు. ఇక్కడ చాలా హంగామాగా ఉండిద్ది. మనం పాత నిబంధనలో మోషే ప్రత్యక్ష గుడారంలో గమనించినట్లయితే మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలను మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, అటు తర్వాత అతి పరిశుద్ధ స్థలము. అయితే ఆవరణము ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఆవరణం కిందికి రాదిది. ఇదేంటంటే ఉమెన్స్ కోర్టుగా ప్రత్యేకంగా కట్టడం జరిగింది. స్త్రీలు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, స్త్రీలు కూడా వచ్చి ఆ యొక్క పండుగలలో పాల్గొనడానికి వారి కొరకు ప్రత్యేకంగా కట్టడం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసు దేవాలయంలో ప్రవేశించి ఈ యొక్క రూకలు మార్చువారి బల్లలను పడద్రోసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ యొక్క సంఘటన జరిగింది కూడా ఈ యొక్క ఉమెన్స్ కోర్ట్లోనే. ఎందుకు అని అంటే ఈ యొక్క ఉమెన్స్ కోర్ట్లోనే ఆ యొక్క మనీ ఎక్స్చేంజర్స్ ఉంటారు, రూకలు మార్చేవారు ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క ఉమెన్స్ కోర్టు నుండి దేవాలయ ఆవరణానికి కనెక్ట్ చేసే డోర్ ఉంది చూడండి, కనపడుతుందా? ఆ యొక్క డోర్ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఓపెన్ అవుతుంది అన్నట్టు. కొన్ని ప్రత్యేకమైన పండుగల రోజుల్లో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ప్రాయచిత్తార్థ పండుగ రోజు ఈ యొక్క ప్రధాన యాజకుడు వచ్చేసి ఆ యొక్క డోర్ని ఓపెన్ చేసి బలిపీఠం మీద దహించబడుతున్న ఆ యొక్క బలిని చూపిస్తాడు, ఆ యొక్క అగ్నిని చూపిస్తాడు. అంతేకాదు కొన్ని ప్రత్యేకంగా నియమింపబడిన రోజులలో ఈ యొక్క గాయకులు, ప్రధాన గాయకులు ఆ యొక్క మెట్ల మీద నిలబడి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. సో ఇది ఉమెన్స్ కోర్ట్. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళి స్పష్టంగా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇది ఆవరణము. మనకు బైబిల్లో పేర్కొనిన ఆవరణం ఇది. మోషే ప్రత్యక్ష గుడారంలో దేవుడు డీటెయిల్స్ ఇస్తాడు కదా, ఆ యొక్క ఆవరణం గురించి తెలియజేస్తాడు కదా, ఆ ఆవరణం ఇది. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఆ యొక్క దహన బలిపీఠం కూడా కనబడుతుంది చూడండి. ఓకే, నేను కొంచెం అటువైపుగా వెళ్తాను, అక్కడ నుండి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది చూడండి ఆ యొక్క బలి అర్పించే దహన బలిపీఠము. ఓకేనా? అయితే మరి ఉదయం వేళ, సాయంకాలం వేళ నేను ఒక వీడియో చేశాను చూడండి. మార్నింగ్ 9 గంటలకు ఒక బలి, అటు తర్వాత సాయంకాలం 3 గంటలకు ఒక బలి ఉంటుంది చూడండి. ఆ యొక్క బలిని అర్పించే స్థలం ఇది. ఈ స్థలంలోనే ఆ యొక్క గాయకులు, ప్రధాన గాయకులు ఇక్కడ నిలబడి ఆ బలి జరుగుతున్న సమయంలో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అన్నట్టు. ఓకేనా? ఇది ఆవరణము. ఇందులో పరిశుద్ధ స్థలం ఉంటుంది, అటు తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆ యొక్క రెండవ దేవాలయం యొక్క నమూనా. యాక్చువల్గా ఈ యొక్క రెండవ మందిరం అనేది టెంపుల్ మౌంట్ మీద 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. అటు తర్వాత హేరోదు మహారాజు గారు దీనిని 36 ఎకరాలకు విస్తరింపజేయడం జరిగింది. చలో వెళ్దాం పదండి.
ఈ మార్గం గుండా మనం గతంలో ఆ యొక్క దేవాలయం ఉన్న స్థలానికి వెళ్ళాలి. అయితే ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకు పక్కనే ఈ యొక్క వెస్టర్న్ వాల్ కూడా ఉంటుంది. నేను ఆ యొక్క వెస్టర్న్ వాల్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంత లెంతీ వీడియో చేయడము. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ వీడియోను 2 పార్ట్స్ కింద చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఫ్లో మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను సింగిల్ వీడియోగా పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం నుండి వీలైనంత తక్కువ లెంత్లో ఉండేలాగా చూసుకుంటాను, కానీ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే ఈ యొక్క వెస్టర్న్ వాల్ ఉంటుంది. వెస్టర్న్ వాల్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. దీనిని ఏడుపుల గోడ అని కూడా పిలుస్తూ ఉంటారు. చూడండి ఈ యొక్క యూదులు ఏ రకంగా ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారో. ఒక వెస్టర్న్ వాల్ ప్రాంగణాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఒకరోజు ఈ యొక్క వెస్టర్న్ వాల్ ప్రాంగణం గురించి స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అని అంటే ఒక వెస్టర్న్ వాల్ అనగానే ఈ యొక్క గోడ మాత్రమే అనుకుంటారు, కానీ యాక్చువల్ వెస్టర్న్ వాల్ లోపల ఉండిద్ది. ఆ యొక్క టన్నల్స్ గుండా లోపలికి వెళ్ళాలి. తప్పకుండా ఒకరోజు నేను ఆ యొక్క టన్నల్స్ గుండా లోపలికి వెళ్ళి ఆ యొక్క వీడియోను కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ గమనించినట్లయితే పురుషులు ప్రార్థన చేసే స్థలము, అటు తర్వాత ఇక్కడ కింద గమనించినట్లయితే ఇది స్త్రీలు ప్రార్థన చేసే స్థలం అన్నట్లు. ఓకేనా? ఓకే, మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం పదండి. ఓకే, చివరిగా మనం ఈ యొక్క టెంపుల్ మౌంట్ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఎస్, టెంపుల్ మౌంట్ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టాము. ఒకప్పుడు ఏ స్థలంలో అయితే మొదటి దేవాలయము నిలబడి ఉన్నదో, రెండవ దేవాలయము నిలబడి ఉన్నదో, అదే స్థలంలో మనం ఇక్కడ ఉన్నాము. ఏ స్థలంలో అయితే అబ్రాహాము గారు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోయాడో ఆ స్థలంలో మనం ఉన్నాం. ఎస్, నాకు మాత్రం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. నిజంగా నేను కూడా ఈ యొక్క టెంపుల్ మౌంట్కి రావడం ఫస్ట్ టైం నా లైఫ్లో. ఇజ్రాయెల్కి వచ్చి 1 year అయినా కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చాను. సో మనం ఈ వీడియోలో ఈ యొక్క ప్రాంగణాన్ని మొత్తం చూద్దాము. అంతేకాదు ఈ యొక్క దేవాలయము ఏ రకంగా కట్టబడుతుందా లేదా, అంతేకాదు ఈ యొక్క యూదులు ఏమంటున్నారు దేవాలయం కట్టబడటం గురించి, వాటన్నిటిని గురించి స్పష్టంగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, ఎవరు మిస్ చేయమాకండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకేనా? ఒకసారి మనం ముందుకు వెళ్దాం పదండి. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనపడేది ఏంటి అని అంటే ఇక్కడ ఒక మాస్క్ కనబడుతుంది మనకు, ఇక్కడ ఒక మసీదు కనబడుతుంది మనకు. దీన్ని అలక్సా మాస్క్ అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే ఈ యొక్క టెంపుల్ మౌంట్ అని కొట్టగానే మీకు డోమ్ ఆఫ్ ద రాక్ కనపడిద్ది అన్నట్టు. సో ఆ డోమ్ ఆఫ్ ద రాక్నే మసీద్ అనుకుంటారు. లేదు, డోమ్ ఆఫ్ ద రాక్ వేరు, ఈ యొక్క మసీద్ వేరు. దీనిని మసీద్ అంటారు. అలక్సా మాస్క్ అని ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని అంటారు. డోమ్ ఆఫ్ ద రాక్ పక్కనే ఉంది. ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ని కూడా నేను మీకు స్పష్టంగా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక ఒలివ చెట్టు కనబడుతుంది. ఓకేనా? ఈ చెట్టు కింద కూర్చుంటాను నేను మీకు మిగతా విషయాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ టెంపుల్ మౌంట్ దగ్గరికి రావడానికి చాలా మంది యూదులు ఇష్టపడరు. ఈ యొక్క కొండను ఎక్కి రావడానికి, ఈ యొక్క స్థలంలో నిలబడడానికి చాలా మంది యూదులు ఇష్టపడరు. మీరు అనుకోవచ్చు, అదేంటి యూదులు ఇష్టపడకపోవడం ఏంటి, ఇది దేవాలయం ఉండే ప్రాంతం కదా, వారు ఇష్టపడకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే యూదులకు ఇక్కడికి రావడము ఇష్టం లేదు అని కాదు, కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి సాహసించకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటి అని అంటే, వాళ్ళ భయం ఏంటి అని అంటే ఈ యొక్క టెంపుల్ మౌంట్ ప్రాంగణంలో అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుందో ఎవరికి తెలియదు. అయితే ఈ యొక్క యూదుల భయం ఏంటి అని అంటే ఈ యొక్క టెంపుల్ మౌంట్ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టాక పొరపాటున ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము ఉండే ఆ యొక్క మందస్థాన్ని నిలవబెట్టిన ఆ స్థలాన్ని మన పాదాలతోటి తొక్కుతామేమో అన్న భయంతోటి చాలా మంది యూదులు ఈ యొక్క టెంపుల్ మౌంట్ ఎక్కి రావడానికి ఇష్టపడరు. అంతేకాదు వచ్చే కొద్ది మంది యూదులైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే చెప్పులు ఇప్పేసి, సాక్స్లు విప్పేసి ఆ యొక్క ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తారన్నట్టు. ఇంతకీ 3వ మందిరం కట్టబడడం గురించి యూదులు ఏమంటూ ఉంటారు? 3వ దేవాలయం గురించి కూడా యూదులలో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమంటారు అని అంటే మెస్సయ్య రావడానికంటే ముందే దేవాలయం కట్టబడాలి, 3వ మందిరం కట్టబడాలి అని అంటూ ఉంటారు. అటు తర్వాత మరొక గ్రూప్ కి సంబంధించిన యూదులు ఏమంటారు అని అంటే 3వ మందిరం అనేది మనం కట్టలేము, మెస్సయ్య వచ్చాకే 3వ మందిరం కట్టబడుతుంది అని వాళ్ళు అంటారు. అయితే వాక్యంలో గమనించినట్లయితే, వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే మనం ఏం చెప్పగలుగుతాము అని అంటే ఎస్,
మూడవ మందిరము మెస్సయ రావడానికంటే ముందే కట్టబడుతుంది. ఎందుకు అనంటే ప్రకటన గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాము, అంత్యక్రీస్తు వచ్చేసి దేవాలయంలోని బలులను వాడు నిలిపివేస్తాడంట. అంతేకాదు దేవాలయంలో నాశనకరమైన హేయ వస్తువును అర్పిస్తాడు అనేది కూడా మనం స్పష్టంగా చూస్తాం. ఆ నాశనకరమైన హేయ వస్తువు అనేది గతంలో వధింపబడింది. మరలా భవిష్యత్తులో కూడా అంత్యక్రీస్తు ఈ నాశనకరమైన హేయ వస్తువు ద్వారా ఆ యొక్క దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. సో వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే పక్కా మెస్సయ రావడానికంటే ముందే మూడవ దేవాలయం కట్టబడాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మనం, ఏంటి అని అంటే హెజ్కేలు గ్రంథంలో అక్కడ ఒక దేవాలయం కనబడుతూ ఉన్నది. అయితే ఆ యొక్క దేవాలయ నమూనా అనేది ఇంతకుముందు కట్టబడిన దేవాలయానికి భిన్నంగా ఉండిద్ది. అందును బట్టే చాలా మంది యూదులు ఏమంటారు అని అంటే మూడవ దేవాలయం అనేది, మూడవ మందిరం అనేది మనం కట్టము, కాకపోతే ఆ యొక్క మూడవ మందిరము హెజ్కేలులో పేర్కొనిన మందిరం ఎలా ఉందో సేమ్ అదే విధముగా ఆకాశం నుండి అలా దిగి వస్తుంది అని వారు నమ్ముతూ ఉంటారు. మరి మెస్సయ రావడానికంటే ముందే మూడవ మందిరం కట్టబడితే ఈ హెజ్కేలు గ్రంథంలో పేర్కొనబడిన ఆ యొక్క దేవాలయ నమూనాను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ యొక్క దేవాలయ నమూనా గత దేవాలయపు నమూనా కంటే భిన్నంగా ఉన్నది కదా. దీని గురించి ఆలోచించినట్లయితే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, మెస్సయ రావడానికంటే ముందే మూడవ మందిరం కట్టబడుతుంది. ఆ యొక్క మూడవ మందిరాన్ని ఈ యొక్క అంత్యక్రీస్తు అపవిత్రపరుస్తాడు. అటు తర్వాత మెస్సయ వచ్చాక హెజ్కేలు గ్రంథంలో పేర్కొనబడిన ఆ యొక్క దేవాలయ నమూనా తోటి మరొక దేవాలయాన్ని నిర్మించే అవకాశం ఉండొచ్చు. ఇది కేవలము ఒక ఆలోచన మాత్రమే అని గమనించగలరు. ఓకేనా? ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం పదండి. నేను ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నా యొక్క షూస్ విప్పేసి నడవడం ప్రారంభించాను. అయితే ఈ యొక్క స్థలాన్ని కంట్రోల్ చేసే వారిలో యూదులు కాని వారు ఎవరైతే ఉన్నారో, లేదు నువ్వు తప్పకుండా షూస్ వేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇంకప్పుడు దేవా, హృదయ స్థితిని ఎరిగి ఉన్నావు కదా, అంతరంగాన్ని ఎరిగి ఉన్నావు కదా అనేసి ప్రార్థన చేసుకుని నేను ముందుకు కదిలాను. మనం నిజంగా కీర్తనలో గమనించినట్లయితే ఈ యొక్క యూదులు ఈ యొక్క దేవాలయ స్థలానికి, ఈ యొక్క మందిర స్థలానికి ఒక యాత్ర వలె వచ్చేవారంట. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులైతేనేమి, ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులైతేనేమి ఒక యాత్ర వలె ఈ యొక్క మోరియా పర్వతం ఎక్కి వచ్చేవారంట. నిజంగా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా నాకు కూడా అలాగే అనిపించింది, భలే సంతోషంగా అనిపించింది. అంటే ఏదో ఒక యాత్రలాగా ఎక్కి వస్తున్నట్టుగా అనిపించింది. అంతేకాదు, మందసం ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు మన క్రైస్తవ్యంలోనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నేను ఈ వీడియోలో మందసము గురించి యూదులు ఏమనుకుంటున్నారు అన్న విషయాలను వెల్లడి చేయబోతూ ఉన్నాను. కాబట్టి లెంత్ ఎక్కువైనా కానీ అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ మనకు కనబడుతూ ఉంది. సో ఒక్కసారి నేను ఈ యొక్క టెంపుల్ మౌంట్ ప్రాంగణాన్ని నేను మీకు చూపిస్తాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము. ఓకే, మనం ఇంకా పైకి వెళ్దాం పదండి. ఆ యొక్క మెట్లు ఎక్కి ఆ యొక్క ప్రాంగణం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ యొక్క మసీదు లోపలికి వెళ్ళడానికి కావచ్చు, మరి కొన్ని ప్రత్యేకమైన సమయాలలో ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ లోపలికి ప్రవేశించడానికి కావచ్చు, ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది. సో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వారు లోపలికి ప్రవేశిస్తారు. ఓకే, మనం ఇంకా లోపలికి వెళ్దాం పదండి. నేను ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నాకైతే చాలా ఏడుపు వచ్చినట్టుగా అయిపోయింది. గుండెంతా వేదన చేత నింపబడినట్టుగా అయిపోయింది. అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క లేఖనాలు, ఆ యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఈ రకంగా జరగవలసిందే. మరి ఈ రకంగా జరిగింది కాబట్టే దేవుని యొక్క మహాకృపలో మరి అన్యజనులమైన మనకు రక్షణ అనేది వచ్చింది. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని,
కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. అంతేకాదు మరి చాలా మంది యూదులైతేనేమి మరి అరబ్బులైతేనేమి మరి సృష్టికి మూలం ఇక్కడ నుండే ప్రారంభమైంది అని చాలా మంది నమ్ముతూ ఉంటుంటారు. సృష్టికి దేవుడు వేసిన ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ ఇక్కడే ఉంది అని నమ్ముతూ ఉంటారు. సో నా వెనకాల డోమ్ ఆఫ్ ధరా కనబడుతుంది కదా, ఇక్కడే అతి పరిశుద్ధ స్థలం ఉండొచ్చు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు, కానీ కన్ఫామ్గా ఎవరికి తెలీదు. మనం ఏ స్థలంలో అయితే నిలబడ్డామో ఇదే స్థలంలో సొలొమోను మహారాజు గారి యొక్క కాలంలో మొట్టమొదటి దేవాలయము, మొట్టమొదటి మందిరము కట్టబడడం జరిగింది. అయితే సొలొమోను మహారాజు గారు ఆ యొక్క దేవాలయాన్ని కట్టాక బబులోనీల కాలంలో, ఆ యొక్క నెబుకద్నెజర్ కాలంలో ఈ యొక్క దేవాలయము కూల్చబడడం జరిగింది. ఈ యొక్క బబులోను మహారాజు గారు వచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని కూల్చివేసి ఆ యొక్క దేవాలయంలోని ఉపకరణములన్నిటినీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అటు తర్వాత ఈ యొక్క బబులోను మహారాజును పారసీకుల రాజు ఓడించినప్పుడు ఆ యొక్క పారసీకుల రాజు అయిన కోరెష్ గారు ఏం చేసినారు అని అంటే, ఇజ్రాయేలీలు యూదులు మీరు వెళ్ళిపోవచ్చు, మీరు మీ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి నిర్మించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. జెరుబ్బాబెలు అలాగే యాజకుడైన యెహోషువ కాలంలో ఈ యొక్క మందిరాన్ని పునరుద్ధరించడం జరిగింది. అటు తర్వాత ఎజ్రా నెహెమ్యాల కాలంలో ఈ యొక్క చుట్టూ ప్రాకారాలను తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి కాలానికంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ యొక్క హేరోదు రాజు ఏం చేసినారు అనంటే, యూదులను సంతోష పెట్టడానికి ఈ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని విస్తరింప చేయడం జరిగింది. ఇక్కడ చాలా కట్టడాలను కట్టడం జరిగింది. అంతేకాదు ఒక నానుడి ఉంది, ఒక మాట ఉంది. ఏంటి అనంటే, మీరు ప్రపంచంలో ఎన్ని వింతలు చూసినా గానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో, హేరోదు కాలంలో ఉన్న ఆ యొక్క దేవాలయ కట్టడాన్ని గనక చూడకపోతే మీరు ఎన్ని వింతలు చూసినా వేస్టే, అంత అద్భుతంగా ఉండేది ఆ కట్టడము అని మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క ప్రాంగణం గుండా శిష్యులతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు కూడా అంటారు కదా, దేవా ఈ యొక్క కట్టడాన్ని చూడండి, ఈ యొక్క దేవాలయాన్ని చూడండి అన్నట్టుగా ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క దేవాలయము కూల్చివేయబడుతుంది అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఆ యొక్క ప్రవచన నెరవేర్పులో భాగంగా AD 70లో రోమీల కాలంలో ఈ యొక్క దేవాలయము కంప్లీట్ గా కూల్చివేయబడడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క మొదటి దేవాలయం గురించి, రెండవ దేవాలయం గురించి చాలా ప్రాముఖ్యమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో గమనించినట్లయితే అక్కడ మనకు ఒక చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతూ ఉంది. 11వ వచనం నుండి మనం ఒకసారి చూద్దాం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదును చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. ఇప్పుడు మనం చదువుకున్న యొక్క లేఖనాల సందర్భం ఏంటి అని అంటే, రెండవ మందిరం యొక్క పునాది వేయబడుతున్న సందర్భం. అయితే ఈ యొక్క రెండవ మందిరం యొక్క పునాది వేయబడుతున్న సందర్భంలో ఈ యొక్క లేఖన భాగాలలో మనకు ప్రాముఖ్యంగా రెండు గుంపులు కనబడుతూ ఉన్నాయి. ఒక గుంపు అనగా పెద్దవారు, తండ్రులైన వారు ఆ యొక్క మందిరపు పునాది వేయబడుతూ ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉన్నారు. మరొక గుంపు ఎవరు అనంటే యవనస్తులు. ఆ మందిర పునాది వేయబడుతున్న సందర్భంలో యవనస్తులు సంతోషముతో, ఉత్సాహ గానములతో నాట్యం వేస్తూ, ఆనంద కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు? ఒక గుంపేమో ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారు, నాట్యం ఆడుతూ ఉన్నారు. ఇంకో గుంపేమో ఏడుస్తూ ఉన్నారు. వారి దుఃఖానికి గల కారణం ఏంటి? వీరి ఆనందానికి గల కారణం ఏంటి? యాక్చువల్ గా ఈ యొక్క మందిర పునాది వేయబడుతున్న సందర్భము సంతోషకరమైన సందర్భం. మందిరము పునరుద్ధరింపబడుతూ ఉందంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ ఆనందాన్ని బట్టి ఈ యొక్క యవనస్తుల గుంపు నాట్యం ఆడారు, సంతోషించారు, ఆనందంతో కేకలు వేశారు అంటే అది అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ తండ్రులైన వారు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఎందుకు దుఃఖిస్తున్నారు? వారి దుఃఖానికి గల కారణం ఏంటి అనేది మనం వాక్యంలోనే చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రులైన వారు, ఈ యొక్క వృద్ధులైన వారు ఎవరైతే ఆ యొక్క సొలొమోను మహారాజు గారి కాలంలో మొదటి దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ దేవుని యొక్క మహిమ, ఆ షెకీనా మహిమ ఆ దేవాలయాన్ని కప్పివేసినట్టుగా ఎవరైతే ఆ మహిమను చూశారో వారు ఈ యొక్క రెండవ మందిరం యొక్క రెండవ దేవాలయం యొక్క పునాది వేసే సమయంలో దుఃఖిస్తూ ఉన్నారు. మొదటి దేవాలయం మహిమను రుచి చూచిన ఈ యొక్క తండ్రులు,
ఈ యొక్క వృద్ధులు వారికి ఈ యొక్క రెండవ దేవాలయ మహిమ మొదటి దేవాలయ మహిమకు ఏమాత్రము సరితూగటం లేదు. మొదటి దేవాలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో దేవుని యొక్క షకీనా మహిమ దిగి వచ్చింది. మొదటి దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దేవాలయంలో మందసం ఉన్నది. ఈ యొక్క రెండవ దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అక్కడ మందసము లేదు. అందును బట్టి వారు దుఃఖిస్తూ ఉంటున్నారు. అయితే ఎవరైతే మొదటి దేవాలయం మహిమను రుచి చూడలేదో ఆ యవనస్తుల గ్యాంగ్, ఆ యవనస్తుల గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రము నాట్యం ఆడుతూ ఉంటున్నారు, సంతోషంతో కేకలు వేస్తూ ఉంటున్నారు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటున్నారు. వారికి సంబంధించినంత వరకు ఆ ఎగరడము, దొనకడము, ఆ యొక్క కేకలు వేయడమే ఉజ్జీవం. కానీ తండ్రులకు తెలుసు, వృద్ధులైన వారికి తెలుసు, ఇది కాదురా ఉజ్జీవం. ఎగరడము, దొనకడము, కేకలు వేయడం కాదు ఉజ్జీవము. దేవుని షకీనా మహిమ దిగి రావడము, అది ఉజ్జీవం అంటే. దయచేసి గమనించండి, ఆనాడు తండ్రులైన వారు, వృద్ధులైన వారు ఏ రకంగా అయితే దుఃఖిస్తూ ఉన్నారో ఈనాడు కూడా సంఘపు పరిస్థితిని చూసి మన ముందు తరం వారు, మన యొక్క తండ్రులైతేనేమి, మన యొక్క తాతలైతేనేమి, బ్రతికున్న వారు నిజంగా దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ తరంలో ఉన్న మన వంటి యవనస్తులు కూడా ఆ కాలంలో రెండవ మందిరపు పునాది వేయబడుతున్న కాలంలో ఏ రకంగా అయితే యవనస్తులు నాట్యమాడుతూ, ఎగురుతూ, బిగ్గరగా కేకలు వేస్తూ దానినే ఉజ్జీవముగా భావించారో మనము కూడా ఈనాడు సంఘాలలో ఎగరడము, దొనకడము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అని అరవడమే ఉజ్జీవముగా మనం భావిస్తూ ఉన్నాం. అయితే మన ముందు తరం వారు, మన తండ్రులు, మన తాతలు ఎవరైతే నిజముగా పరిచర్య చేశారో, కాలి నడక మీద వెళ్ళి సైకిళ్ళు తొక్కుకుంటూ, అడవులు దాటుకుంటూ, ట్రైబల్ ఏరియాస్ లోకి కష్టపడి చెమటోడ్చి నిజమైన సువార్తను ప్రకటించారో వారు ఈ సమయంలో ఈ సంఘ స్థితిని చూసి వారు దుఃఖిస్తూ ఉన్నారు. అంతేకాదు మన ముందు తరం వారు, మన తండ్రులు, మన తాతలు వారు స్వచ్ఛమైన సువార్తను ప్రకటించారు. వారు పశ్చాత్తాపంతో కూడిన సువార్తను ప్రకటించారు, పరిశుద్ధతతో కూడిన సువార్తను ప్రకటించారు. కానీ ఈ రోజు వారెంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మన సంఘాలలో వినబడుతున్న సువార్త ఏంటి అంటే ప్రాస్పరిటీ సువార్త. యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే ఇదిగో నీకు అదవుతుంది, ఇదవుతుంది, అలా అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు నమ్ముకుంటే సమస్యలే ఉండవు, అనారోగ్యమే ఉండదు. అసలు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇంకా మన క్రైస్తవ జీవితం అంతా పూల పాన్పు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంటది అన్నట్టుగా భయంకరమైన, వాక్యానికి విరుద్ధమైన, మానవ కేంద్రితమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దురాత్మ నుండి బయలుదేరుతున్న సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాదు కృపను వక్రీకరించి బోధిస్తూ ఉంటున్నారు. అటువంటి బోధలన్నిటినీ ఇప్పుడు చూస్తున్న మన తండ్రులు, మన తాతలు ఏడుస్తూ ఉంటున్నారు, దుఃఖిస్తూ ఉంటున్నారు. ఎందుకు అనంటే ఒకప్పుడు వారు బోధించిన సువార్త ఇది కానే కాదు. వారు బోధించిన సువార్త పశ్చాత్తాపంతో కూడిన సువార్త. వారు సువార్త చెప్తున్నప్పుడు జనులు ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి రొమ్ము కొట్టుకుంటూ కన్నీటితోటి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాలు తీసుకున్నారు. దయచేసి గమనించండి, నేను ప్రవచనాలకు వ్యతిరేకం కాదు, స్వస్థతలకు వ్యతిరేకం కాదు. క్రైస్తవులు అంటే ఎప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, ఏడుపులు, తూడుపులు అన్నది నా ఉద్దేశము కానే కాదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, నేటికి అద్భుతాలు చేసే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు. కాకపోతే ఇవన్నీ ప్రాథమికమైన బోధలు. ఇవన్నీ విశ్వాసులను దేవుని యొక్క చేతులను వెతకడానికి ప్రేరేపించే బోధలు. మనం ఎంతసేపు దేవుని యొక్క చేతులను వెతకడము కాదు గాని దేవుని యొక్క మోమును వెతకడానికి ఆ పరిపక్వతలోకి వెళ్ళాలి. ఎంతసేపు ఆ అద్భుతం, ఈ అద్భుతం అని కాకుండా, దేవా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని కాకుండా, నా దేవుని కొరకు నేను నిలబడాలి, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా దేవునికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఏ ప్రణాళిక కొరకైతే నిర్మించి ఉన్నాడో నేను చనిపోయే లోపు ఆ ప్రణాళికను నెరవేర్చాలి అన్న ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క మోమును వెతకడం అంటే, అది తండ్రుల పరిపక్వత అంటే. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు అంత్యకాలంలో తన సంఘము మీద మహిమను కుమ్మరిస్తా అంటా ఉంటున్నాడు. అంత్యకాలంలో గొప్ప ఉజ్జీవము రానై ఉన్నది. అయితే క్రీస్తు అయిన మూలరాయితోటి ప్రారంభింపబడిన సంఘము క్రీస్తు అయిన తలరాయితో ఆ మహిమతో కప్పబడనై ఉన్నది. ఆ మహిమ ఎవరి మీద కుమ్మరింపబడుతుంది అని అంటే, ఇదిగో ఏ తండ్రులైతే, ఏ వృద్ధులైతే ఏ ఉద్దేశంతో కన్నీరు కార్చారో, దుఃఖించారో, అయ్యా ప్రభువా ఆ యొక్క మొదటి దేవాలయపు మహిమ కావాలయ్యా, ఆ మహిమకి దీనికి పొంతన లేదయ్యా. ఈ యవనస్తులకు తెలియదు. ఈ యవనస్తులు ఆ మొదటి దేవాలయ మహిమను రుచి చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదయ్యా. ఈ కుప్పిగంతులే ఉద్యమం అనుకుంటున్నారు. ప్రభువా నిజమైన ఉద్యమాన్ని కుమ్మరించండి దేవాన్ని. వారు ఏ రకంగా అయితే కన్నీరు కార్చారో మనము కూడా అటువంటి కన్నీటి ఆత్మను కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనలను తన ఉజ్జీవంతో నింపుతాడు. మన మీద ఆయన మహిమ కుమ్మరింపబడుతుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతకీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మందసము ఎక్కడ ఉన్నది?
ఈ యొక్క మందసం అనేది మన క్రైస్తవ సమాజంలో చాలా హాట్ టాపిక్ గా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ యొక్క మందసం యొక్క విలువ, ప్రాధాన్యత, మరి మందసానికి దేవాలయం కట్టబడడానికి ఉన్న లింక్ ఏంటి మనందరికీ తెలుసు కాబట్టి మందసం అనేది చాలా చాలా హాట్ టాపిక్ గా ఉంటుంది. అయితే మనం వాక్యంలో గమనించినట్లయితే మందసము చిట్ట చివరిగా మనం వాక్యంలో ఎక్కడ చూస్తాం? 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయంలో యోషియా రాజు గారి సందర్భంలో మనం ఆ మందసాన్ని చూస్తాం. యోషియా రాజు గారు ఈ యొక్క యాజకులతో ఏమంటాడు అనంటే, మీరు భుజాల మీద మందసాన్ని మోయడాన్ని మీరు ఆపేయండి, ఆ మందసాన్ని సొలొమోను మహారాజు గారు కట్టించారు కదా దేవాలయము, ఆ యొక్క మందిరంలో పెట్టండి అనేసి యోషియా రాజు యాజకులతో చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో చిట్ట చివరిసారిగా మనం వాక్యంలో మందసాన్ని చూస్తాం. అయితే ఇంతకీ మందసము ఇప్పుడు ఉన్నదా లేదా దాని గురించి యూదులు ఏమంటారు? మరి క్రైస్తవ సమాజంలో ఉన్న థియరీస్ ఏంటి? వాటిని మనం పరిశీలిద్దాం. అయితే అందులో మన క్రైస్తవ సమాజంలో ఉన్న ఫేమస్ థియరీ ఏంటి అని అంటే 1982 సంవత్సరంలో జనవరి 6వ తారీఖు 1982 సంవత్సరంలో ర్యాన్ వైట్ అనే ఒక శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్, ఆయన ఇక్కడ యెరూషలేంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన ఆ యొక్క గోల్గొతా కొండ మీద తవ్వకాలు జరపడం జరిగింది. ఆ రకంగా తవ్వకాలు జరిపినప్పుడు ఆ కొండ మీద ఏంటి అని అంటే ఒక 3 నుండి 4 హోల్స్ ఉన్నాయంట. దేనికి? ఈ యొక్క సిలువను నిలబెట్టడానికి, కొండ మీద సిలువను నిలబెట్టడానికి ఒక 3 నుండి 4 హోల్స్ ఉన్నాయంట. అయితే ఆ యొక్క హోల్స్ లో రాళ్లను క్యూబ్స్ లాగా కట్ చేసి ఆ హోల్స్ లో ఫిల్ చేశారంట, ఆ యొక్క రంధ్రంలో పూడ్చారంట. ఈ యొక్క ర్యాన్ వైట్ అనే ఆర్కియాలజిస్ట్ ఏం చేసినాడు అని అంటే ఆ యొక్క రాళ్లను తీసివేసి ఆ యొక్క క్రాక్స్ ని గమనించాడు. ఆ యొక్క హోల్స్ లో పగుళ్ళు ఏర్పడ్డాయంట. ఆ పగులను గమనించి అక్కడ తవ్వకాలు జరపడం స్టార్ట్ చేసినాడు. అయితే ఈయన కిందికి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పగుళ్ళ నుండి ఒక నల్లటి ద్రవం కారుతూ ఉన్నట్టుగా ఉందంట. ఆ యొక్క ద్రవాన్ని చూసి ఇదేంటి అనేసి ఆ యొక్క ద్రవం యొక్క శాంపుల్స్ ని సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. అంతేకాదు ఆ రకంగా తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు వారికి లోపల ఒక ఛాంబర్ కనపడడం జరిగింది. ఆ యొక్క ఛాంబర్ లోనే ఈయన నేను మందసాన్ని చూశాను అని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అంతేకాదు ల్యాబ్ లో ఆ యొక్క శాంపుల్స్ ని పరీక్షించిన వారు షాక్ అయిపోయారంట. ఏంటి అని అంటే అది రక్తం శాంపుల్స్. అంతేకాదు ఆ రక్తంలో కేవలము స్త్రీకి ఉండే క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయంట. అయితే దీనిని చాలా మంది నమ్ముతారు, అంతకంటే ఎక్కువ మంది కూడా కొట్టి పారేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇంతవరకు మరి ఆ ల్యాబ్ రిపోర్ట్ లేదు. అటు తర్వాత మరి మందసాన్ని చూసా అంటున్నావు కదా, మందసం కనపడింది అంటున్నావు కదా, మరి వీడియోలు ఏమన్నా తీసావా, ఫోటోలు ఏమన్నా తీసావా అని అంటే దానికి కూడా సరైన సమాధానం లేదు. అయితే వీటికి ర్యాన్ వైట్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అనంటే ఈయన ఆ యొక్క గుహలోకి వెళ్ళి ఆ యొక్క మందసాన్ని షూట్ చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన వెలుగు వచ్చిందంట. ఆ యొక్క మందసాన్ని షూట్ చేయలేకపోయాడు, ఆ మందసాన్ని ఫోటో తీసుకోలేకపోయాడు. ఒక్క ఫోటో తీసుకోగలిగాడు, అది కూడా చాలా బ్లర్ గా ఉంది. మరి మందసం కనపడింది అంటున్నావు కదా, మరి ఇజ్రాయెలీ ప్రభుత్వం మందసాన్ని స్వాధీనం చేసుకుందా అనంటే ర్యాన్ వైట్ గారు ఏమన్నారు అనంటే ఆ మందసం ఉన్న ప్రాంతము అద్భుతంగా కప్పివేయబడింది, మరొక మారు వెళ్ళినా గానీ కనుగొనని పరిస్థితి ఏర్పడింది అని ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది ఏమంటారంటే లేదు లేదు, ఇజ్రాయెలీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ర్యాన్ వైట్ అలా మాట్లాడుతూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తానికి సంబంధించిన ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏమైంది అనంటే అది కూడా బయట పెట్టని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అనంటే అది చాలా చాలా సున్నితమైన అంశము, యూదుల మతపరమైన విశ్వాసాలకు సంబంధించింది. చాలా మంది యూదులు క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ బయటపడకుండా చేశారు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడైతే ఈ కాలంలో అయితే అనేక మంది యూదులు క్రీస్తుని నమ్ముకుంటూ ఉన్నారు, రబ్బీలు కూడా క్రీస్తుని నమ్ముకుంటూ ఉన్నారు. మందసం ఎక్కడ ఉన్నది అన్న ప్రశ్నకు యూదులు ఏమని సమాధానం చెప్తారు? ఈ ప్రశ్నకు యూదులు 2 రకాలుగా సమాధానం చెప్తారు. అందులో ప్రధానంగా మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమంటారు అనంటే మందసం ఎక్కడ ఉన్నదో మాకు తెలుసు. ఎందుకు అనంటే ఆ యొక్క మందసాన్ని ఇర్మియా ప్రవక్త గారు నెబో పర్వతాలలో దాచిపెట్టాడు అని చెబుతూ ఉంటారు. మరి దేనిని బట్టి వీళ్ళు చెబుతూ ఉంటారు, దేనిని ఆధారం చేసుకుని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు అని మనం గమనించినట్లయితే దీనికి కొంత ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడుంది ఆ ప్రూఫ్ అంటే 2వ మక్కాబీయుల గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 8 వచనాలను కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఈ సందర్భము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మక్కాబీయుల గ్రంథము అనేది యూదుల చరిత్ర కాబట్టి వాటిని ఆధారం చేసుకుని యూదులు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. నిజమే, ఈ యొక్క ఇర్మియా ప్రవక్త బబులోను మహారాజు గురించి, బబులోను నుండి వచ్చే ఉపద్రవం గురించి, దేవుని ఉగ్రత గురించి ఆయన కంటిన్యూస్ గా ప్రకటించాడు ఇశ్రాయేలీయులకి. అయితే ఆ ఉపద్రవాన్ని గ్రహించిన ఈ వ్యక్తి
దేవుని చేత నడిపింపబడి ముందుగానే ఆ యొక్క మందసాన్ని నెబో పర్వతంలోకి తరలించాడు అని చెబుతూ ఉంటారు. మనం గమనించినట్లయితే బబులోను సైన్యం వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని నాశనం చేశాక అక్కడ మందసం కనపడదు. మనకి కేవలము పాత్రలు మాత్రమే ఉంటాయి కానీ మందసం కనపడదు. ఎందుకు అని అంటే మందసం ముందుగానే తరలింపబడింది అని యూదులు నమ్ముతూ ఉంటారు. మరి ఇర్మియా అలాగే ఇద్దరు యాజకులు కలిసి ఆ మందసాన్ని మోసుకొని వెళ్ళి నెబో పర్వతంలో ఒక గుహలో దాచిపెట్టారు కదా. మరి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా చాలా మంది ఆ మందసం ఎక్కడున్నదో కనుక్కోవడానికి ప్రయత్నం చేశారంట. అప్పుడు ఇర్మియా వారిని గట్టిగా వార్న్ చేశాడంట. ఏంటి అని అంటే, మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఎంత వెతికినా కానీ ఆ మందసాన్ని కనిపెట్టలేరు. ఎందుకు అని అంటే దేవుడే దానిని మరుగు చేశాడు. ఎప్పుడైతే చెల్లాచెదురు అవ్వబోతూ ఉన్న ఇశ్రాయేలులందరూ తిరిగి వారి దేశంలో ఏకముగా కూడుకుంటారో, అందరు గోత్రీకులు వారి దేశంలోకి తిరిగి వస్తారో, ఆ వాగ్దాన భూమిలోకి తిరిగి వస్తారో, అలా వచ్చి ఏక హృదయంతో హషేంని ఆ యొక్క దేవుణ్ణి మొరపెట్టుకుంటారో అప్పుడు ఈ యొక్క మందసము ప్రత్యక్షపరచబడుతుంది అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది యూదులు ఏమని నమ్ముతా ఉంటారు అని అంటే, లేదు ఈ యొక్క టెంపుల్ మౌంట్ ఉంది కదా, ఇప్పుడు వీడియోలో నేను చూపించాను కదా, ఆ యొక్క టెంపుల్ మౌంట్, ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, దాని కిందనే మందసం ఉంది అని నమ్ముతూ ఉంటారు. ఎందుకు అని అంటే సొలొమోను మహారాజు గారు ఆ యొక్క దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆయన దేవాలయం కింద సీక్రెట్ టన్నల్స్ నిర్మించాడంట. ఎప్పుడైనా ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే మందసాన్ని ఆ సీక్రెట్ టన్నల్స్ లో భద్రపరచడానికి ఆ యొక్క టన్నల్స్ ని తవ్వించాడంట. అయితే దానిని బట్టి యూదులు ఏమంటారు అని అంటే, ఆ యొక్క మందసము ఆ యొక్క టన్నల్స్ లోనే డోమ్ ఆఫ్ ద రాక్ కింద భద్రముగా ఉన్నది అని నమ్ముతా ఉంటుంటారు. అయితే ఇక్కడ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ యొక్క పాత నిబంధనలో మోషే ప్రత్యక్ష గుడార కాలంలో దేవుడు పేర్కొనిన ఆ యొక్క పాత్రలు అయితేనేమి, ఆ యొక్క యాజకుల వస్త్రాలు అయితేనేమి, వాటన్నిటిని సిద్ధపరచడం జరిగింది. అయితే ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటూ ఉన్నారు అని అంటే, మందసం ఎక్కడుందో మాకు తెలుసు, మెస్సయ్య వచ్చినప్పుడు అది తప్పక ప్రత్యక్షపరచబడుతుంది అని వాళ్ళు బల్లగుద్ది చెబుతూ ఉంటారు. సో ఇవి మందసాన్ని గురించిన పూర్తి సమాచారం. ఇందులో ఏది నిజమై ఉండొచ్చు అని మీకే వదిలేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంతేకాదు దేవాలయం కట్టబడడం కొరకు మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా యూదుల రక్షణ కొరకు, యెరూషలేము క్షేమం కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మనము అంత్యకాలంలో చివరి గడియలలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి ఏ యెరూషలేము నుండి అయితే సువార్త బయలుదేరిందో అదే సువార్త తిరిగి యెరూషలేములోకి ప్రవేశించులాగున, ఇక్కడ యెరూషలేములో గొప్ప ఉద్యమం వచ్చేలాగున, యూదుల క్షేమం గురించి, వీరి యొక్క రక్షణ గురించి, వీరి మనోనేత్రములు తెరవబడి అసలైన మెస్సయ్య ఎవరో గ్రహించులాగున మనందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అన్నట్లయితే తప్పకుండా మీతోటి సభ్యులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.